ఎనిమిది మంది మనుషులు జూన్ 8, 2026 మండే ప్రతిరోజులానే ఆ రోజు కూడా పనికి వెళ్ళారు, సజీవ దహనమయ్యారు. యుద్ధంలో కాదు, న్యాచురల్ డిజాస్టర్లో కాదు, గవర్నమెంట్ ఓన్డ్ స్టీల్ ప్లాంట్లో, సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేయాలి అని చూస్తున్న ప్లాంట్లో, ప్రమాదం జరగొచ్చని వర్కర్స్ చాలా సంవత్సరాల నుంచి చెప్తున్న అదే ప్లాంట్లో ఈరోజు మనం అన్నిటి గురించి మాట్లాడదాం. ది బ్లాస్ట్, ది విక్టిమ్స్, ది నెగ్లిజెన్స్, ది ప్రైవేటైజేషన్ పాలిటిక్స్ అండ్ ఎవరు ఆన్సర్ ఇవ్వాలి అనుకునే ఒక డేంజరస్ క్వశ్చన్: వాజ్ దిస్ ట్రాజెడీ ప్రివెంటబుల్? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? జూన్ 8, 2026 సోమవారం మధ్యాహ్నం, టైం సరిగ్గా 4:15 PM to 4:30 PM. స్టీల్ మెల్టింగ్ షాప్ సెక్షన్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే SMS2 అండ్ CCD, కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. వర్కర్స్ ప్రతిరోజు చేసే పనే చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ మెటీరియల్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, అదే లిక్విడ్ స్టీల్. ఈ కరిగిపోయిన మెటల్ ఎంత వేడిగా ఉంటుందంటే మీ ఇంట్లో ఉండే ఓవెన్ కూడా దీని ముందు ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. దీని వేడి 1500 నుంచి 1600 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. జస్ట్ మీకు ఐడియా కోసం, అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి లావా 700 నుంచి 1200 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే లావా కంటే డబుల్ హీట్. జస్ట్ ఇమాజిన్, అలాంటి ఒక లిక్విడ్లో మనిషి కాలిపోతే ఎలా ఉంటుంది? మనం మత గ్రంథాల్లో మాట్లాడుకునే నరకంలో నిజంగా కాలిపోతున్నట్లు ఉంటుంది. ఆ 8 మంది నిజంగా నరకం చూశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పెద్ద వెజల్ కనిపిస్తుంది కదా, దాన్ని ల్యాడిల్ అంటారు. లిక్విడ్ మెటల్ని దీంట్లోనే క్యారీ చేస్తారనమాట. ఆ రోజు ఇలాంటి ల్యాడిల్ 150 టన్నుల సూపర్ హీటెడ్ లిక్విడ్ స్టీల్ని ఒక క్రేన్తో మూవ్ చేస్తున్నారు. ఈ స్టాండర్డ్ ఆపరేషన్ నెలలో కొన్ని వందల సార్లు చేస్తారు. కానీ ఆ సోమవారం మాత్రం ఊహించని విధంగా భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడిల్ ఫెయిల్ అయింది లేదా మాల్ ఫంక్షన్ అయి ఉండొచ్చు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంకా తెలీదు, బట్ ఖచ్చితంగా తెలిసింది మాత్రం అవుట్కమ్. 1600 డిగ్రీ సెల్సియస్ వేడిలో ఉన్న 150 టన్నుల లిక్విడ్ మెటల్ ఫ్లోర్ మీద పడి నిప్పుల నదిలా అయింది. ఒక్క క్షణంలోనే కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ నరకంలా మారిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మొత్తం 18 మంది వర్కర్స్ ఉన్నారు. కొంతమంది తప్పించుకున్నారు, కానీ 8 మంది వర్కర్స్ మాత్రం అక్కడే ట్రాప్ అయిపోయారు. సలసల కాలుతున్న లిక్విడ్ స్టీల్లో సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత వచ్చిన మంట 90 నిమిషాల పాటు మండుతూనే ఉంది. 90 మినిట్స్. అక్కడ వేడి ఎంతలా ఉందంటే రెస్క్యూ టీం వాళ్ళు విక్టిమ్స్ని రీచ్ అవ్వడం కూడా ఇంపాసిబుల్గా మారింది. సోర్సెస్ ప్రకారం సేమ్ సెక్షన్లో ఈ పెద్ద ఇన్సిడెంట్ జరగటానికి 40 మినిట్స్ ముందే చిన్న ఎక్స్ప్లోజన్ జరిగిందంట. దాన్ని ఆపగలిగారు, మళ్ళీ పని కంటిన్యూ చేశారు. అండ్ ఆ తర్వాత ఈ డెడ్లీ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఇక్కడ సింపుల్ అండ్ బ్రూటల్ క్వశ్చన్: ఫస్ట్ వార్నింగ్ని ఇగ్నోర్ చేశారా? చనిపోయిన ఆ 8 మంది వర్కర్స్ పేర్లు వచ్చేసి గొంతిన భానుకుమార్ టెక్నీషియన్, కె ప్రభాకర్ జనరల్ ఫోర్మ్యాన్, జీవి అప్పారావు, ఎం కృష్ణనాగు, గోల్డ్ కుమార్ ది మేనేజర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మిషన్ 2 అండ్ 3 కాంట్రాక్ట్ వర్కర్స్ రమణ, త్రినాథ్ అండ్ ఎన్ అప్పలరాజు. 5 పర్మనెంట్ వర్కర్స్ అండ్ 3 కాంట్రాక్ట్ వర్కర్స్. ఈ పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ గుర్తుపెట్టుకోండి. వీడియోలో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పటి వరకు మనకి ఏం తెలుసో మాట్లాడదాం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏం తెలీదో కూడా మాట్లాడదాం. చాలామంది కాన్ఫిడెంట్గా టీవీలో కూర్చొని ఇలాగే జరిగింది అలాగే జరిగింది అని డిక్లేర్ చేస్తారు. మనం అలా చేయం, ఎవిడెన్స్ని ఫాలో అవుదాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంపార్టెంట్ అని ఆల్గారిథంకి అర్థమయ్యి ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే తప్పకుండా షేర్ చేయండి, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇలాంటి హానెస్ట్ అనాలిసిస్ అండ్ థాట్ ప్రొవోకింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. విశాఖపట్నం రీజనల్ ఫైర్ ఆఫీసర్ డి నిరంజన్ రెడ్డి ది న్యూస్ మినిట్కి చెప్పిన దాని ప్రకారం, ప్రిలిమినరీ ఫైండింగ్స్ ప్రకారం లిక్విడ్ మెటల్లో ఉన్న తేమ లేదా కలుషిత పదార్థాల వల్ల ఈ పేలుడు జరిగి ఉండొచ్చు, లేదా ప్రొడక్షన్ ప్రాసెస్లో జరిగిన ఏదైనా సమస్య కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే 1600 డిగ్రీ సెల్సియస్లో ఉన్న లిక్విడ్ స్టీల్లోకి
తేమ కానీ ఇంప్యూరిటీస్ కానీ ఎంటర్ అయినప్పుడు పేలుడు జరుగుతుంది. దీన్నే స్టీమ్ ఎక్స్ప్లోజన్ అంటారు. దాని బలం ఎంత ఎక్కువగా ఉంటుందంటే బలంగా తయారు చేసిన ఇండస్ట్రియల్ వెజల్స్ కూడా పగిలిపోతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో అందరికీ తెలిసిన ప్రమాదమే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. కన్ఫామ్గా ఇదే రీజన్ అని అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆల్రెడీ 3 మెంబర్స్ ఎక్స్పర్ట్ కమిటీని వేశారనమాట. అయితే యూనియన్ రిప్రజెంటేటివ్స్ చెప్పే విషయాలు దీనికి డిఫరెంట్గా ఉన్నాయి. ల్యాడిల్లో జరిగిన లీకేజ్ ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అని వాళ్ళు ఆరోపించారు. 1600 డిగ్రీస్ సెల్సియస్ 150 టన్నుల లిక్విడ్ స్టీల్ని లీక్ అవుతున్న ల్యాడిల్ క్యారీ చేస్తుందా? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవ్వాలి. ఆ ఎక్విప్మెంట్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేశారా? ఆ ఆపరేషన్ ముందు ల్యాడిల్ని పూర్తిగా ఇన్స్పెక్ట్ చేశారా? అసలు ఇది ప్రాసెస్లో జరిగిన లోపమా లేదా ఎక్విప్మెంట్ ఫెయిల్ అవటం వలన? ఎక్విప్మెంట్ ఫెయిల్ అయితే సంవత్సరాల నుంచి ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ అండర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎక్విప్మెంట్ క్రమంగా పాడైపోయిందా? వీటికి ఇంకా స్పష్టమైన ఆన్సర్స్ తెలియదు. బట్ ఈ క్వశ్చన్స్ మనం అడగాలి. బట్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలి. ఇది ఫస్ట్ టైం కాదు. సేమ్ ఇదే స్టీల్ ప్లాంట్లో జూన్ 2012 అంటే సరిగ్గా 14 సంవత్సరాల క్రితం SMS2లోని ఆక్సిజన్ ప్రెషర్ రెడ్యూసింగ్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. 19 మంది చనిపోయారు. ఇదే సేమ్ స్టీల్ మెల్టింగ్ షాప్ 2 బిల్డింగ్ లో. ఈ 2012 డిజాస్టర్ తర్వాత సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విషయంలో 13 ప్లాంట్స్ ని ఎవాల్యుయేట్ చేసింది. 13 ప్లాంట్స్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి లాస్ట్ రేటింగ్ వచ్చింది. లాస్ట్ అమాంగ్ ఆల్ ప్లాంట్స్ స్టడీడ్. లెట్ దట్ సింక్ ఇన్. ఒక డెకేడ్ క్రితమే ఇండియా స్టీల్ ఇండస్ట్రీలో వరస్ట్ సేఫ్టీ రేటింగ్స్ ఉంది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. 2012లో ఒక హై లెవెల్ కమిటీని వేశారు, రికమెండేషన్స్ ఇచ్చారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. కానీ 14 సంవత్సరాల తర్వాత సేమ్ సెక్షన్లో 8 మంది చనిపోయారు. అసలు ఏదైనా మార్పు జరిగిందా? ఈ క్వశ్చన్కి ఎంక్వైరీ కమిటీ ఆన్సర్ చెప్పాలి. వర్కర్స్ ఎందుకని సేఫ్టీ గురించి ఇష్యూస్ రైజ్ చేస్తూ వచ్చారు అనేది అర్థం చేసుకోవాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్గా ఈ ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్ అనేది ఒకరోజు సడన్గా ఏదో బ్యాడ్ టైం వల్ల జరిగింది కాదు. దీని వెనక ఎన్నో సంవత్సరాల నెగ్లిజెన్స్ ఉంది. ఆ నెగ్లిజెన్స్ అనేది ఫైనాన్షియల్, ఆపరేషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్స్లో పాతుకొని పోయి ఫైనల్గా ఈ యాక్సిడెంట్కి దారితీస్తుంది. RINL ది రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని రన్ చేసేది ఈ కంపెనీయే. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీ ఎంత దారుణంగా ఉందంటే మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఈ ప్లాంట్ని 1982లో స్థాపించారు. అంటే ఇప్పటికీ 44 సంవత్సరాలు అవుతుంది. ఈ 44 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ ప్రాఫిట్లో ఉన్న ఇయర్స్ ఎన్నో తెలుసా? సగం కంటే తక్కువ. కానీ రీసెంట్ ఇయర్స్లో ఈ ప్లాంట్ ఫేస్ చేసిన ఎకనామిక్ క్రైసిస్ మరీ టూ మచ్ అయిపోయింది. 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి RINL నెట్వర్త్ ఎంతో తెలుసా? -4,538 crores. ఎస్, -4,538 crores. అంటే RINL 4,538 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఈ కంపెనీ తమ సొంత వాల్యూ కంటే ఎక్కువ అప్పులు చేస్తుంది. అండ్ వీళ్ళ టోటల్ అప్పులు ఆల్మోస్ట్ 26,000 కోట్లు దాటేస్తుంది. బ్యాంకుల నుంచి వీలైనంత అప్పులు తీసుకుని బారోయింగ్ లిమిట్ ని కూడా వీళ్ళు దాటేశారు. 2024 సెప్టెంబర్ వచ్చేసరికి సిచ్యువేషన్ బ్యాడ్ నుంచి వర్స్ట్ అయిపోయింది. ప్లాంట్ లో ఉన్న 3 ఫర్నెసెస్ లో ఓన్లీ ఒకటి మాత్రమే పనిచేసేది. కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 25% కి పడిపోయింది. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే ఒక కంపెనీ తమ దగ్గర ఉన్న రిసోర్సెస్ తో ఎంత అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది అని అర్థం. ఇంకా దారుణం ఏంటంటే 2024లో ఎట్ ఏ స్ట్రెచ్ 3 నెలల పాటు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వర్కర్స్ కి సగం శాలరీ ఇచ్చారంట. ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో RINL కి 3,943 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. లయబిలిటీస్ వాల్యూ 38,965 కోట్లకి జంప్ అయిందంట. ఇది 8 మంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 9 మంది చనిపోయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫైనాన్షియల్ కండిషన్. నౌ కమింగ్ టు దిస్ సేఫ్టీ ఇష్యూ. 25% కెపాసిటీతో రన్ అవుతున్న ఒక ప్లాంట్, ఫైనాన్షియల్గా బాటమ్ని ఫేస్ చేస్తున్న ప్లాంట్, తమ వర్కర్స్కి సగం శాలరీ ఇస్తున్న ప్లాంట్ సేఫ్టీ మెజర్స్ని అప్డేటెడ్గా ఎలా పెట్టుకుంటుంది? మెయింటెనెన్స్కి అయ్యే బడ్జెట్స్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? ఎక్విప్మెంట్ని రీప్లేస్ చేసే టైమ్ లైన్స్ని ఎలా ఫాలో అవుతుంది? ఏ ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా తీసుకోండి, దాంట్లో ఉండే ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఆ ఇండస్ట్రీలో ఉండే సేఫ్టీ రిస్క్లు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. వర్కర్స్కి శాలరీ ఇవ్వడానికి మేనేజ్మెంట్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా?
కాస్ట్ కటింగ్. ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ చేసేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ కాస్ట్ కటింగ్లో ఫస్ట్ లైట్ తీసుకునేది మెయింటెనెన్స్ స్కెడ్యూల్స్ ఇంకా ఎక్విప్మెంట్ చెక్స్ని. మీరు గమనిస్తే ఏ ఇండస్ట్రీలో జరిగే యాక్సిడెంట్కైనా ఇవే కారణమవుతాయి. సో ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్విప్మెంట్ కండిషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్ మీద ఇచ్చే రిపోర్ట్స్ చాలా కీలకం కాబోతున్నాయి. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని నెగిటివ్సే కాదు, రీసెంట్ టైమ్స్లో కొన్ని పాజిటివ్ న్యూస్లు కూడా వచ్చాయి. లైక్ RINLని సపోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 10,300 కోట్ల రూపాయలని అప్రూవ్ చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 2026కి RINL ప్రాఫిట్స్ని చూడటం మొదలుపెట్టింది. రిపోర్ట్స్ ప్రకారం 2026 స్టార్టింగ్లో RINL ప్రాఫిట్స్ వచ్చేసి 54 crores దాటి అండ్ సెప్టెంబర్ 2024లో 25%గా ఉన్న కెపాసిటీ యూటిలైజేషన్ 2025 ఎండ్కి 94% అయింది. సో రికవరీ అనేది బాగానే జరిగింది. కానీ తెలివి ఉన్న ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది. రికవరీని చూపించడానికి 25%ని 94%కి పుష్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇలా పుష్ చేసే ప్రయత్నంలో సేఫ్టీని చెక్ చేశారా, వర్కర్స్ని ట్రైన్ చేశారా, ఎక్విప్మెంట్ని సర్వీస్ చేయించారా, అవుట్పుట్ కోసం సేఫ్టీ లేకుండా సేఫ్టీ సిస్టమ్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా అదే పనిగా మెషిన్స్ని రన్ చేస్తే ఏమవుతుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ 9 మంది ప్రాణాలు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఉన్న పొలిటికల్ యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. పొలిటికల్ యాంగిల్ అంటే గుర్తొచ్చేది ప్రైవేటైజేషన్ డిబేట్. అండ్ ఈ యాక్సిడెంట్ తర్వాత రియాక్ట్ అయిన ప్రతి ఒక్క పొలిటీషియన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడే ఉంటారు. అండ్ అలా మాట్లాడిన వాళ్ళలో చాలా మంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇష్యూని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. సో అసలు ఈ ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది క్రోనాలజికల్గా బ్రీఫ్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, RINLని 100% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం, అంటే ఫుల్ ప్రైవేటైజేషన్ చేయాలి అనే డెసిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. 2021 జనవరి 27న PM మోదీ గారి గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ డెసిషన్ ని తీసుకుంది. సో క్లియర్ గా ఇది బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, నాట్ వైసీపీ, నాట్ టీడీపీ, బీజేపీ గవర్నమెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఈ డెసిషన్ ని అనౌన్స్ చేసిందో ఆంధ్రప్రదేశ్లో ప్రొటెస్టులు మొదలయ్యాయి. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్స్ అక్రాస్ ఏపీ ఈ డెసిషన్ ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశాయి. ఆ టైంలో ఏపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజేషన్ డెసిషన్ ని ఆపేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో రెజల్యూషన్ కూడా పాస్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అప్పటి సీఎం వైఎస్ జగన్ గారు ఈ ప్రైవేటైజేషన్ ని అపోజ్ చేస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి 2 లెటర్స్ రాశారు. జస్ట్ అపోజ్ చేయటం మాత్రమే కాదు, ప్రైవేటైజేషన్ కి ఆల్టర్నేటివ్ గా డెట్ టు ఈక్విటీ కన్వర్షన్, అలాట్మెంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ లాంటి మెజర్స్ ను కూడా సజెస్ట్ చేశారు. ఫిబ్రవరి 2021లో రాసిన మొదటి లెటర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ది జ్యువెల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేసిన వైఎస్ జగన్ గారు స్టీల్ మినిస్ట్రీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమని లెటర్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత మార్చి 2021లో స్టీల్ ప్లాంట్ గురించి డిస్కస్ చేయడానికి ఆల్ పార్టీ డెలిగేషన్ కోసం అపాయింట్మెంట్ కోరుతూ 2వ లెటర్ని కూడా రాశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, వైఎస్ జగన్ గారు ఈ లెటర్స్ రాసినట్టు అప్పటి యూనియన్ మినిస్టర్ HD కుమారస్వామి గారు కూడా ఒప్పుకున్నారు. అండ్ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ని అడ్డుకోవడంలో జగన్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారని కూడా ఆయన రివీల్ చేశారు. 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. సో ఇవి ప్రూవెన్ ఫ్యాక్ట్స్, నేను క్రియేట్ చేసినవి కాదు. అండ్ క్లియర్గా వైసీపీ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో NDA గవర్నమెంట్ ఫామ్ చేశాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అండ్ వీళ్ళు ఎలక్షన్స్కి ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎప్పటికీ ప్రైవేటైజ్ చేయమంటూ జనాలకి మాటిచ్చారు. కానీ ఆగస్టు 2025లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న 32 డివిజన్స్ని ప్రైవేటైజ్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవాయిస్ని ఆంధ్రప్రదేశ్ NDA గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందంటూ వైసీపీ లీడర్ గుడివాడ అమర్నాథ్ ఎలిగేషన్ వేశారు. ఎస్, ఇది ఎలిగేషన్. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఎలిగేషన్ని చెక్ చేయాల్సిన బాధ్యత ఎంక్వైరీ కమిటీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎవరూ మాట్లాడిన విషయం ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రెస్, వర్క్ ఫోర్స్ కట్స్, ఎక్విప్మెంట్ అవుట్డేటెడ్ అయిపోవటం గురించి మాట్లాడలేదు. ఎవరు వచ్చినా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు, కానీ ఒక్కళ్ళు కూడా ప్లాంట్లో పరిస్థితి గురించి పట్టించుకోలేదు. పట్టించుకొని ఉంటే ఈ రోజున 9 మంది ప్రాణాలు పోయేవి కాదేమో.
రెస్క్యూ టీమ్స్ వర్క్ చేస్తున్న టైంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్సిడెంట్ని ఉద్దేశిస్తూ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఈ స్టేట్మెంట్స్లో ఆయన క్లియర్గా వైసీపీ గవర్నమెంట్ని బ్లేమ్ చేశారు. అండ్ ఆయన చేసిన కొన్ని క్లెయిమ్స్ ఇప్పుడు చాలా డిబేట్స్ని రైజ్ చేస్తున్నాయి. సో ఆయన చేసిన కొన్ని క్లెయిమ్స్ని ఒక్కొక్కటిగా ఎవిడెన్స్తో డీకోడ్ చేద్దాం. క్లెయిమ్ నెంబర్ 1 వచ్చేసి పవన్ కళ్యాణ్ బ్లేమ్డ్ వైఎస్ఆర్సీపీ ఫర్ వీకనింగ్ ఆర్ కీపింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫర్ సేల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సేల్కి పెట్టింది వైసీపీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలి అనే డెసిషన్ తీసుకుంది బీజేపీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాదు. అయినా స్టీల్ ప్లాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కానీ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఎందుకు ఉంటుంది? వైసీపీ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ని క్లియర్ కట్గా వ్యతిరేకించింది అని అందరికీ తెలుసు. సో వైసీపీ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది అని పవన్ కళ్యాణ్ గారు అనడం పచ్చి అబద్ధం. ఇంకో హైలైట్ ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలి అనే డెసిషన్ని అనౌన్స్ చేసిందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో 1 డే హంగర్ స్ట్రైక్ చేసి, నెక్స్ట్ పాయింట్ క్లియర్గా వినండి, అలా హంగర్ స్ట్రైక్ చేసి ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ప్రైవేటైజేషన్ ని ఫైట్ చేయాలని అప్పటి వైసీపీ గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న బీజేపీ గవర్నమెంట్ ని ఫైట్ చేయాలని ఆయనే డిమాండ్ చేశారు, అది కూడా ప్రైవేటైజేషన్ విషయంలో. మరి ఇప్పుడు వచ్చి వైసీపీ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టిందని పవన్ కళ్యాణ్ గారు అనడం నాకు నిజంగా రియల్లీ షాకింగ్ అనమాట. గూగుల్ అలా కొడితే ఇలా ఫ్యాక్ట్స్ వచ్చేస్తాయి. అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉంది ఈ రోజుల్లో. అలాంటి ఈ సోషల్ మీడియా యుగంలో ఇలా పబ్లిక్గా అబద్ధాలు ఎలా చెప్తారనేది రియల్లీ షాకింగ్. 2021లో బీజేపీ అనౌన్స్ చేసిన ప్రైవేటైజేషన్ డెసిషన్ని ఫైట్ చేయమని వైసీపీని డిమాండ్ చేసిన ఆయనే ఇప్పుడు వైసీపీ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది అంటున్నారు. క్లెయిమ్ నెంబర్ 2, ది గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు సేవ్ ద ప్లాంట్. ఎస్, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ క్లెయిమ్ కరెక్టే. సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, RINLని సపోర్ట్ చేయడానికి 10,300 కోట్ల రూపాయలు ఇచ్చిందని. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 25% నుంచి 94%కి వచ్చింది. ఇవి రియల్ అండ్ పాజిటివ్ డెవలప్మెంట్స్. కానీ 32 డివిజన్స్కి EOIs ఇచ్చారు అనే ఎలిగేషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ అవి నిజమైతే ప్లాంట్ని సేవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిందంతా వృధా అయినట్లే. సో ప్రజెంట్ గవర్నమెంట్ దీని గురించి మాట్లాడాలి. ఒకవేళ ఆ EOIs ఇష్యూస్ చేయడం అనేది జస్ట్ ఎలిగేషన్ అయితే అవి ఎలిగేషన్స్ మాత్రమే అని వాటికి చెక్ పెట్టాలి. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది స్టేట్ జ్యూరిస్డిక్షన్లో ఉంది. అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. కానీ యాక్సిడెంట్ జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటి? గత వైసీపీ గవర్నమెంట్ని నిందించడం. హైలైట్ ఏంటంటే ఒక వీడియో చూశాను, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, దానికి ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేయలేదు అన్నట్లు చెప్పారు. కానీ నైస్గా మధ్యలో టీడీపీ గవర్నమెంట్ని స్కిప్ చేశారనమాట. సరే, వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఓకే. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు దాటుతుంది. సేఫ్టీ మెజర్స్ కోసం ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసింది? జూన్ 2024 నుంచి జూన్ 2026 మధ్యలో సేఫ్టీ ప్రోటోకాల్స్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది? 2012లో ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎక్స్ప్లోజన్ జరిగి 19 మంది చనిపోయారు. ఆ తర్వాత వర్కర్స్ సేఫ్టీ కోసం కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ని గత వైసీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిందా? అంతెందుకు, ఈ ఘోర ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందే ఇంకో ప్రమాదం జరిగింది. స్టార్టింగ్ లో చెప్పాను, ఆ ఇన్సిడెంట్ లో 16 మంది బ్రతికి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఇంకో పేలుడు జరిగింది. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా యోగక్షేమాలు చెబుతూ మృత్యుంజయులం అంటూ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS 1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. అసలు ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాలకు కూడా వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారంటే సేఫ్టీ మెజర్స్ ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అంతేకాదు, ప్లాంట్లో ఎక్విప్మెంట్ బాగాలేదని యాక్సిడెంట్ జరగడానికి కొన్ని రోజుల ముందే వర్కర్స్ కంప్లైంట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలి అనే ఉద్దేశంతో తక్కువ వర్కర్స్ ఉన్నా కూడా అదే పనిగా పనుల్ని పుష్ చేయడం వలన ఈ ప్రమాదం జరిగిందని వర్కర్స్ అంటున్నారు. మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఎంక్వైరీ కమిటీ ఈ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? మీకు ఇంకో విషయం చెప్తాను వినండి. స్టాఫ్ తక్కువ ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని వర్కర్స్ అంటున్నారు కదా. స్టాఫ్ తగ్గడానికి కారణం ఎవరో తెలుసా? ఇప్పుడున్న గవర్నమెంటే. ఎస్, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి గెలిపించిన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత దాదాపు 10,000 మంది వర్కర్స్ని వివిధ కారణాలతో తీసేశారు. బ్లేమ్ చేయటం ఈజీ, కానీ బాధ్యత తీసుకోవటమే కష్టం. అక్కడ బాడీస్ని సరిగ్గా ఐడెంటిఫై చేయకముందే ఇక్కడ పొలిటికల్ బ్లేమింగ్ స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఆ చనిపోయిన 9 మందిలో 3 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి కంప్లీట్గా సేఫ్టీ ట్రైనింగ్ అనేది ఉండదు, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా జాబ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు. మోస్ట్ డేంజరస్ ప్లేస్లో వీళ్ళు తక్కువ శాలరీతో పనిచేసే ఒక ఇన్విజిబుల్ వర్క్ ఫోర్స్. గవర్నమెంట్ ప్లాంట్స్ ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే చీప్గా దొరికే కాంట్రాక్ట్ వర్కర్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు. 1600 డిగ్రీల లిక్విడ్ మెటల్తో ప్రాణాలకు తెగించి పనిచేసే ప్లాంట్లో ఇలాంటి రిస్క్ తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో జూన్ 8న మనం చూసిన ఈ డిజాస్టర్ దానికి నిదర్శనం. NIRLలోని యూనియన్ లీడర్స్ సేఫ్టీ ఇష్యూస్ గురించి, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ గురించి ఎన్నో సంవత్సరాలుగా వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ పవర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ వాళ్ళు చెప్పేది వినలేదు. 9 మంది వర్కర్స్ చనిపోయారు. బొకారో నుంచి వచ్చిన ఒక ఎంక్వైరీ కమిటీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు జరిగిందో అఫీషియల్గా ఇంకా తెలియదు. అక్కడ ఒక పక్క ఆ ఫ్యామిలీస్ ఏడుస్తుంటే మన పొలిటీషియన్స్ మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఈ ట్రాజడీని ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు. రియల్ అకౌంటబిలిటీ అనేది పొలిటికల్ డ్రామా కాదు, రియల్ యాక్షన్. ఆ 3 మెంబర్స్ ఎంక్వైరీ కమిటీని ఏ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా పనిచేయాలి. వాళ్ళ ఫైండింగ్స్ ని ఏ మినిస్ట్రీ దగ్గర దాచిపెట్టకుండా పబ్లిక్ గా బయట పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ లో సేఫ్టీ ప్రోటోకాల్ ని వైలేట్ చేశారు అని తెలిసిన, వార్నింగ్స్ ని ఇగ్నోర్ చేశారని తెలిసిన జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ మాత్రమే కాదు, క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. ఈ ప్లాంట్ లో 100% షేర్స్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జనవరి 2021లో తీసుకున్న ప్రైవేటైజేషన్ డెసిషన్ అనేది ఇంకా యాక్టివ్ గా ఉందా లేదా, అఫీషియల్ గా క్యాన్సిల్ అయిందా అనేది ఆన్ ద రికార్డుగా చెప్పాలి. తమ జీవితాలకు ఆధారంగా ఉన్న ఆ ప్లాంట్ ఇంకా మార్కెట్లో సేల్కి ఉంచారా లేదా అని తెలుసుకునే రైట్ ఆ వర్కర్స్ ఫ్యామిలీకి ఉంది. ఇప్పుడున్న NDA గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ప్రతి సెక్షన్ పైన ఇమీడియట్గా ఒక ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేయాలి. 2012 డిజాస్టర్ తర్వాత వచ్చిన రికమెండేషన్స్ని అసలు ఇంప్లిమెంట్ చేశారా లేదా అనే దానికి పబ్లిక్గా ఆన్సర్ చేయాలి. ఆ 9 మంది శవాల పైన పొలిటికల్ పాయింట్స్ స్కోర్ చేయడానికి కెమెరాల ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చిన లీడర్స్ అందరికీ సింపుల్ గా ఒకటే మెసేజ్: వాళ్ళు మీ పొలిటికల్ కెరియర్ కోసం చనిపోలేదు. ఎన్నో ఏళ్లుగా రకరకాల గవర్నమెంట్స్ మధ్యలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సేఫ్టీని పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళు చనిపోయారు. అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కట్టడానికి అప్పట్లో 60 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల తమ సొంత ల్యాండ్స్ ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ తమ ఇల్లు వదులుకొని ఈ ఫ్యాక్టరీ కడితే ఈ రోజు వాళ్ళ గ్రాండ్ సన్స్ అదే ఫ్యాక్టరీలో సజీవ దహనం అయిపోయారు. ఈ కంట్రీ కనీసం వాళ్ళకి ఇవ్వగలిగేది ఒక్కటే, అది నిజం మాత్రమే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చూపించండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.